హాయ్ అండి. ఈ సంవత్సరం రాఖీ పండుగైతే నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందండి. ఎందుకో చెప్తాను. ఒక్కసారి ఈ వీడియో కంప్లీట్‌గా చూసేసేయండి. చాలా సంవత్సరాల నుండి మా పిల్లలకైతే వాళ్ళ అక్క వచ్చి రాఖీ కడుతుంది. తిను వచ్చేసి మా పెద్ద అబ్బాయితో పాటు కలిసి ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. సో, చిన్నప్పటి నుండి తనంటే మా అందరికీ చాలా చాలా ఇష్టం. అలాగే మా అబ్బాయిలన్నా సరే వాళ్ళ ఇంట్లో అంతే స్పెషల్ అనమాట. అందుకనే ఎవ్రీ ఇయర్ తను ఇంటికొచ్చి రాఖీ కడుతుంది. బ్లెస్సింగ్స్ తీసుకోమంటే మా పిల్లలైతే సిగ్గుపడిపోతున్నారు. అలాగే ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చేశాడు మా అబ్బాయి. ఇంకా నా లైఫ్‌లో అయితే నేను రాఖీ కట్టడం సెకండ్ టైమ్ అండి. ఒక ఫంక్షన్ ఉండటంతో మా అన్నయ్య వాళ్ళైతే విజయవాడ ఫస్ట్ టైమ్ వచ్చారు. అందుకనే ఈ రాఖీ రోజు మా అన్నయ్యతో కలిసి ఉండటం, రాఖీ కట్టడం చాలా హ్యాపీ అనిపించింది. అందుకనే నేనైతే లైఫ్‌లో సెకండ్ టైమ్ రాఖీ కట్టాననమాట. తనకి ఓన్ బ్రదర్స్ లేరు అనే బాధ లేకుండా ఇలా ఎప్పుడో ఒకసారి అన్నయ్యలకి రాఖీ కట్టడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా తను కూడా నాతో ఫస్ట్ టైం రాఖీ కట్టించుకున్నాడు. తనిచ్చిన రిటర్న్ గిఫ్ట్ నాకైతే చాలా స్పెషల్ అనిపించిందండి. రాఖీ కట్టిన తర్వాత అందరం కలిసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. బ్రదర్స్ ఉండే వాళ్ళందరూ మీ బ్రదర్స్‌కైతే రాఖీ కట్టడం మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. కుదరని వాళ్ళు జస్ట్ విషెస్ అయినా చెప్పండి. ఇలాంటి మెమోరీస్ ఎప్పుడూ కూడా మన లైఫ్‌లో బెస్ట్‌గానే మిగిలిపోతాయి కదండీ! మీ బ్రదర్స్‌తో మీకు కూడా ఇలాంటి మెమోరీస్ చాలా ఉండే ఉంటాయి కదా! అయితే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్.